గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చి శ్రీనగర్ జాయిన్స్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ 2021. సో శ్రీనగర్ అనేది యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ 2021లో యాడ్ అయ్యింది. దానికి సంబంధించింది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ థింగ్, యునెస్కో హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్లో ఉంది. నేను చాలాసార్లు దీన్ని ఆల్రెడీ రిపీట్ చేశాను. ఈవెన్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కానీ లేదా ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ లాంటి హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ప్యారిస్లోనే ఉన్నాయి. యునెస్కో చాలా ప్రాజెక్ట్స్ ని ప్రపంచవ్యాప్తంగా మొదలుపెట్టింది. దాంట్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ గా మ్యాప్ ని చెప్పొచ్చు, మ్యాన్ అండ్ బయోస్పియర్. అలాగే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని కూడా స్టార్ట్ చేసింది. వీటితో పాటు క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది 2004లో. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్బన్ ఏరియాస్ లో, అంటే పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో లైక్ క్రాఫ్ట్స్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద డెవలప్మెంట్ ఈస్ దట్ డెవలప్మెంట్ స్కోప్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి వాటిని పరిరక్షించి వాటికి అవేర్నెస్ తీసుకురావడం అనేది యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను, ప్రమోట్ కోఆపరేషన్ అమాంగ్ ద సిటీస్ విచ్ రికగ్నైజ్ క్రియేటివిటీ ఫర్ ద అర్బన్ డెవలప్మెంట్. ప్రమోట్ కోఆపరేషన్ అమాంగ్ సిటీస్ విచ్ రికగ్నైజ్ క్రియేటివిటీ ఫర్ ద అర్బన్ డెవలప్మెంట్ అనేది దాని యొక్క మోటో. సో అయితే ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే శ్రీనగర్ని క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్కి సంబంధించి, క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ విషయానికి సంబంధించి, ఆ ఫీల్డ్కి సంబంధించి ఈ శ్రీనగర్ అనే దాన్ని కూడా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ 2021లో యాడ్ చేయడం జరిగింది. సో ఇది 2021లో జరిగింది. అయితే 2019కి ముందర కూడా కొన్ని సిటీస్ ఆల్రెడీ ఇండియాలో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. ముంబైకి సంబంధించింది, సో ముంబై యాడ్ అయింది. ముంబై ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి, హైదరాబాద్ అండ్ మనకి గ్యాస్ట్రానమీకి సంబంధించి, చెన్నై క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్కి సంబంధించి, జైపూర్ అగైన్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్, అండ్ వారణాసి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్. సో వారణాసి ఏమో మ్యూజిక్కి సంబంధించి అనొచ్చు, చెన్నై కూడా మ్యూజిక్కి సంబంధించి అనొచ్చు, హైదరాబాద్ గ్యాస్ట్రానమీకి సంబంధించి, ముంబై ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి. భారతదేశంలో ఇప్పటిదాకా యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ 2021కి సంబంధించి ఎన్ని ప్లేసెస్ మనకి ఈ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ విభాగంలో యాడ్ అయి ఉన్నాయని అడిగితే 2, శ్రీనగర్ అండ్ జైపూర్. యాక్చువల్గా కరెంట్ అఫైర్ నార్మల్గా ఇచ్చుంటే, అంటే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్కి సంబంధించి ఏది ఉంది అంటే శ్రీనగర్ అని మీరు ఆన్సర్ చేయొచ్చు. అలా కాకుండా క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్కి సంబంధించి అండ్ ఎగ్జిస్ట్ అయ్యున్న టోటల్ ప్లేసెస్ ఇండియా నుంచి ఎన్ని ఈ ఫీల్డ్లో అడిగితే 2గా మీరు ఆన్సర్ పెట్టాలి. ఒకటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది, ఒకటి జైపూర్కి సంబంధించింది. అండ్ శ్రీనగర్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి కూడా, జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ఉన్నారు, ఆల్రెడీ మీకు తెలుసు. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ట్యూలిప్ ఫెస్టివల్ అని. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఇంపార్టెంట్గా 2 లేక్స్ ఉన్నాయి, ఒకటి ఉల్లార్ లేక్, 2 దాల్ లేక్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బోట్ ఫెస్టివల్ అంటాం, లేదా షికారా ఫెస్టివల్ అంటాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, షికారా ఫెస్టివల్ అనేది మనకి దాల్ లేక్ కేంద్రంగా జరుగుతుంది. అలాగే భారతదేశంలో నీటి మీద తేలియాడే ఫ్లోటింగ్ ఏటీఎం, అండ్ రీసెంట్లీ ఎస్బీఐ లాంచ్ ద ఫ్లోటింగ్ ఏటీఎం ఇన్ ఇండియా, దట్ ఈస్ ఇన్ దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ దాల్ లేక్. సో ఇలా పలుసార్లు జమ్మూ అండ్ కాశ్మీర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కరెంట్ అఫైర్స్లో ఉంది. ఈ రోజు ఎస్పెషల్లీ శ్రీనగర్, అది కూడా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ విభాగానికి సంబంధించి కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడున్న కరెంట్ అఫైర్, నేషనల్ ఎడ్యుకేషన్ డే. సో జాతీయ మనకి అక్షరాస్యత దినోత్సవం అనొచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ డే నవంబర్ 11న రికగ్నైజ్ చేశారు. అది కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో ఆయన యొక్క జ్ఞాపకార్థంగా, సో ఆయన యొక్క గౌరవార్థంగా నవంబర్ 11th అనే దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ డే కింద 2008లో భారతదేశ ప్రభుత్వం రికగ్నైజ్ చేసింది. సో దానికి సంబంధించింది. అండ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క రియల్ నేమ్ వచ్చేటప్పటికి మౌలానా ముహాయిద్దీన్ అహ్మద్. సో ఈ నేమ్ని కూడా మీరు రివైజ్ చేయొచ్చు. అండ్ ఈయన చనిపోయిన తర్వాత పోస్టమస్లీ ఈయనకి భారతరత్న అవార్డు కూడా వచ్చింది 1992లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేదేమో మనకి నవంబర్ 11న, అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే వచ్చేటప్పటికి జాన్ 24న రికగ్నైజ్ చేయబడింది. ఈ 2 వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంటాయి. జాన్ 24th ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ డే నవంబర్ 11th. అలాగే 1950లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ అనేది 1950లో ఎస్టాబ్లిష్ చేయబడింది. యాక్చువల్గా ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏదైతే యోగా డే అని పిలుస్తున్నామో, జూన్ 21 మనకి యోగా డే కదా, ఆ యోగా డేని ఇంటర్నేషనల్గా, నేషనల్గా కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా నిర్వహించేది, ఆథరైజ్ చేసేది కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్సే.
సో నెక్స్ట్ ఈయన బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర్యానికి ముందరే ఒక వీక్లీ జర్నల్ని స్టార్ట్ చేశారు ఉర్దూలో, దాని పేరు అల్ హిలాల్. సో అల్ హిలాల్ అనే ఉర్దూ వీక్లీ జర్నల్ని స్టార్ట్ చేసింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారే. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ని స్థాపించింది కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారే. అలాగే ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఆయనే. సో ఆయన గౌరవార్థంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే అనే దాన్ని November 11th రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేద్దాం. ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండెక్స్ కి సంబంధించింది, సూచికకి సంబంధించింది. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లీడ్స్ 2021. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లీడ్స్ 2021. లీడ్స్ అంటే ఇక్కడ వద్దాం, లాజిస్టిక్ ఈజీ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అనేది దీని యొక్క మెయిన్ ఎబ్రివేషన్ గా ఉంది. సో జనరల్గా మనకి ఈ దాంట్లో గుజరాత్ అనేది టాప్లో ఉంది, సెకండ్ ప్లేస్లో హర్యానా ఉంది, అండ్ థర్డ్ ప్లేస్లో పంజాబ్ రావడం జరిగింది, అండ్ 10th ప్లేస్ వచ్చేటప్పటికి తెలంగాణ ఉంది. తెలంగాణ ఈజ్ ఇన్ ద 10th ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ అండ్ సెకండ్ ప్లేస్లో హర్యానా, థర్డ్ ప్లేస్లో పంజాబ్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఏంటంటే లాజిస్టిక్స్ విభాగానికి సంబంధించింది. ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉంది, సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు పారామీటర్స్ వచ్చేటప్పటికి ద ఫస్ట్ థింగ్ లాజిస్టిక్కి కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్లో మనకి రోడ్స్ వస్తాయి, రైల్వేస్ వస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్, రైల్వే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మల్టీ మోడల్ అండ్ వాటర్ హౌసింగ్, ఇవన్నీ కూడా పారామీటర్స్ గా తీసుకొని సర్వీసెస్ ని, రెగ్యులేషన్స్ ని తీసుకొని ఇండియాలో ది బెస్ట్ స్టేట్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఉన్నదిగా గుజరాత్ ని ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో చూసుకుంటే కొన్ని స్టేట్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయని చెప్పాలి. ఇక్కడ నేను మెన్షన్ చేశారు, చూడొచ్చు. ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు 6th ప్లేస్ లో ఉంది. అదే కనుక మీరు లాస్ట్ టైం చూసుకుంటే 13th ప్లేస్ లో ఉంది. జార్ఖండ్ 13th ప్లేస్లోకి రావడం జరిగింది, లాస్ట్ టైం 19th ప్లేస్లో ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్లా కొన్ని స్టేట్స్ ది బెటర్మెంట్ పర్ఫార్మెన్స్ని చూపించాయి కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్, లేదా దానికన్నా ముందర ఇయర్స్లో కూడా ఒక కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాయని చెప్పాలి. ఈవెన్ ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో కానీ, రెగ్యులేషన్స్ విభాగంలో కానీ, ఫెసిలిటీస్ విభాగంలో కానీ ఇట్లా. సో ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ ఈజ్ ఇన్ ద టాప్ అండ్ హర్యానా ఈజ్ ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ ఈజ్ ద పంజాబ్. లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ కి సంబంధించి మోరినరీ వతాన్బీ రీ-ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్. ఈయన ఆల్రెడీ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. తిరిగి రీ-ఎలెక్ట్ అయ్యారు 3 సంవత్సరాల పదవీ కాలానికి గాను. 3 years టెన్యూర్ కి గాను మోరినరీ వతాన్బీ రీ-ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్. అయితే ఇంకొన్ని పాయింట్స్ని మనం ఇక్కడ రివైజ్ చేద్దాం. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ అనేది మనకి లుసానే లేదా స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉంది, అది గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రీసెంట్గా ఏదైతే 2020 ఒలింపిక్ గేమ్స్ అనేవి టోక్యోలో జరిగాయో, ఫస్ట్ టైం ఇండియా తరపున అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ జిమ్నాస్టిక్ విభాగానికి జడ్జిగా వ్యవహరించారు. ఆయన పేరు దీపక్ కాబ్రా. సో దీపక్ కాబ్రా రీసెంట్లీ న్యూస్, ఆయన ఏ గేమ్కి సంబంధించిన ఆయన అంటే జిమ్నాస్టిక్. ఆయన న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఒలింపిక్స్లో ఒక ఇండియన్ జిమ్నాస్టిక్ విభాగానికి జడ్జ్గా వ్యవహరించారు, ఆయనే దీపక్ కాబ్రా. అలాగే ఇండియాకి సంబంధించి దీపా కర్మాకర్ కానీ, ఆశీష్ కుమార్ కానీ ఇలాంటి వాళ్ళు ఇంటర్నేషనల్లీ అండ్ నేషనల్లీ ఫేమస్ పర్సన్స్ గా చెప్పొచ్చు జిమ్నాస్టిక్ విభాగానికి సంబంధించి. సో ఇది కూడా మీరు ఒక ఫ్యాక్ట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సో మోరినరీ వతాన్బే రీ-ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ అండ్ ద హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది, కొంచెం డిఫరెంట్ వర్షన్ అని చెప్పొచ్చు. బాంగ్లా వర్షన్ ఆఫ్ ద బుక్ ఆపరేషన్ ఎక్స్ లాంచ్డ్. ద బాంగ్లా వర్షన్ ఆఫ్ ద బుక్ ఆపరేషన్ ఎక్స్ అనేది లాంచ్ అయ్యింది. సో యాక్చువల్గా ఇది ఏంటంటే ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియా కన్వర్ట్ నావల్ వార్స్ ఇన్ ఈస్ట్ పాకిస్తాన్. సో మనకి జనరల్గా ఆల్రెడీ తెలుసు ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఉండేది 1971లో. సో మనం ఇండియా అంటే మనం బంగ్లాదేశ్ తరఫున బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసి సో 1971లో వార్ చేయడం జరిగింది అండ్ బాంగ్లా లిబరేషన్ కోసం పాటుపడడం జరిగింది. దానికి సంబంధించి ఆపరేషన్ ఎక్స్ అనే ఒక బాంగ్లా వర్షన్ బుక్ ని ఇటీవల లాంచ్ చేశారు. ఇండియన్ నేవీ, బాంగ్లాకి సంబంధించిన ముక్తి బాహిన్ ఈ రెండు కలిసి సంయుక్తంగా ఏవైతే మనకి ఆపరేషన్స్ చేపట్టాయో, ఏవైతే మెయిన్ గా చేశాయో దానికి సంబంధించిన వాటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఒకటి సందీప్ అండ్ రెండోది ఎంఎన్ఆర్ సమంత్. సో ఎంఎన్ఆర్ సమంత్ అండ్ నెక్స్ట్ సందీప్, వీళ్ళిద్దరూ కలిసి దీనిని మనకి కంపోజ్ చేయడం జరిగింది ఆపరేషన్ ఎక్స్ అనే దాన్ని. సో ఇది బాంగ్లా వర్షన్ కి సంబంధించింది. ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం బాంగో సాగర్ అనే ఎక్సర్సైజ్ కానీ, ఆపరేషన్ ఉగ్రసేన అనే ఎక్సర్సైజ్ కానీ. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ కి శాంతిర్ ఉగ్రసేన
ఐఎమ్ సో సారీ, శాంతిర్ ఉగ్రసేన బాంగో సాగర్ యుద్ధ విన్యాసం కానీ ఈ యుద్ధ విన్యాసాలన్నీ ఈ సంవత్సరమే బంగ్లాదేశ్ కి యాజ్ వెల్ యాజ్ ఇండియాకి మధ్య జరిగాయి. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ గా షేక్ హసీనా ఉన్నారు ప్రస్తుతం. అలాగే బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఢాకాగా ఉంది. సో వీటన్నిటిని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో అలాంటి బంగ్లాకి సంబంధించి అండ్ బంగ్లా నేవీకి సంబంధించి ముక్తి బాహిన్ అండ్ ఇండియన్ నేవీకి సంబంధించి ఈ రెండు కూడా ముఖ్యంగా కోపప్ అయ్యి 1971 టైంలో బంగ్లా లిబరేషన్ టైంలో సో ఏం జరిగింది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొన్ని పాయింట్స్ ని ఇంక్లూడ్ చేసి ఆపరేషన్ ఎక్స్ అనే దాన్ని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది ఒక బుక్ వర్షన్ లో. అలాగే బంగ్లాదేశ్ యొక్క పితామహుడిగా ద ఫాదర్ ఆఫ్ బంగ్లాగా షేక్ ముజీబర్ రెహమాన్ పిలుస్తారు. ఇన్ని మీరు రివైజ్ చేయొచ్చు. లైక్ ఇండియన్ నేషనల్ ఫాదర్ గా మనం మహాత్మా గాంధీ గారిని ఎలా అంటామో అలాగే బంగ్లాదేశ్ కి సంబంధించి షేక్ ముజీబర్ రెహమాన్ ఈజ్ అ బంగ్లా బంధు అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021. గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ 2021 టోటల్ గా 30 కంట్రీస్ కి కలిపి హార్మ్ రిడక్షన్ కన్సోర్టియం అనేది ఇటీవల ఇవ్వడం జరిగింది. సో దీంట్లో గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ లో టాప్ కంట్రీగా మనకి నార్వే నిలవడం జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్ లో న్యూజిలాండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో పోర్చుగల్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ లీస్ట్ చూసుకుంటే టాప్ 30లో బ్రెజిల్ ఉంది, 29లో ఉగాండా అండ్ 28లో ఇండోనేషియా అనేవి లొకేట్ అయి ఉన్నాయి. ఓవరాల్ గా ఇండియా చూసుకుంటే 46 పాయింట్స్ తో అవుట్ ఆఫ్ 100 46 పాయింట్స్ తో ఇండియా 18th ప్లేస్ లో నిలవడం జరిగింది. గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ ప్రకారం ఇండియా అనేది 18th పొజిషన్ లో ఉంది. టాప్ లో నార్వే ఉంది. టోటల్ గా 30 కంట్రీస్ కి ఇది ఇవ్వబడింది. హార్మ్ రిడక్షన్ కన్సోర్టియం అనేది దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో డ్రగ్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఎలాంటి రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి, ఎలాంటి పారామీటర్స్ ని దీంట్లో ఇంక్లూడ్ చేశారు, ఇలా వివిధ విభాగాలకి కన్సిడర్ చేసుకుని ఓవరాల్ గా కొన్ని కంట్రీస్ నుంచి డేటాని సేకరించి డిపెండ్స్ ఆన్ దాట్ డేటా డిపెండ్స్ ఆన్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇలాంటి ర్యాంక్స్ ని ఇవ్వడం జరిగింది. సో గ్లోబల్ డ్రగ్స్ పాలసీ ఇండెక్స్ ఇండియా సెక్యూర్ ద ర్యాంక్ ఆఫ్ 18th. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫైండింగ్ అ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఇంపర్ఫెక్ట్ ఎట్ హానెస్ట్ రిఫ్లెక్షన్స్ ఆన్ ద ఇండియన్ ట్యాక్స్ ల్యాండ్స్కేప్. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఫైండింగ్ అ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఇంపర్ఫెక్ట్ ఎట్ హానెస్ట్ రిఫ్లెక్షన్ ఆన్ ద ఇండియన్ ట్యాక్స్ ల్యాండ్స్కేప్. ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ గురించి ఒక బుక్ ని ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కంపోజ్ చేసింది అసీం చావ్లా గారు. సో అసీం చావ్లా గారు రచించిన లేదా అసీం చావ్లా గారు కలెక్ట్ చేసిన ఇండియన్ ట్యాక్స్ ల్యాండ్స్కేప్ అనే ఇతివృత్తాంతంతో మనకి ఫైండింగ్ అ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనే బుక్ రిలీజ్ చేయబడింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సంకల్ప్ గుప్తా బికమ్స్ ఇండియా 71st గ్రాండ్ మాస్టర్. సంకల్ప్ గుప్తా భారతదేశంలో 71st గ్రాండ్ మాస్టర్ గా రీసెంట్ గా ఎంపికయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో అలాగే ఆయన తర్వాత 72nd గ్రాండ్ మాస్టర్ గా మిత్రబా గుహ అనే పర్సన్ కూడా ఎంపిక కావడం జరిగింది. ఇది రీసెంట్ అప్డేట్ అన్నమాట. సో ఇది మనకి సంకల్ప్ గుప్తా బికమ్స్ ఇండియా 71st గ్రాండ్ మాస్టర్ అండ్ 72nd మిత్రబా గుహ గారు ఎంపికయ్యారు. అలాగే సంకల్ప్ గారు నాగ్పూర్ కి చెందిన పర్సన్, నాగ్పూర్ ఆర్ మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన పర్సన్. దీంతో భారతదేశంలో టోటల్ గా గ్రాండ్ మాస్టర్స్ వచ్చేసి 72 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మీకు తెలుసు విశ్వనాథ్ ఆనంద్ గారు, రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని అందుకున్న వ్యక్తి. అండ్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని రీసెంట్ గా నేమ్ కూడా చేంజ్ చేశారు, మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. అండ్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద దాన్ని చేంజ్ చేశారు. ఎందుకంటే మనకి August 29th అనేది నేషనల్ స్పోర్ట్స్ డే కింద రికగ్నైజ్ చేయబడింది ధ్యాన్ చంద్ గారి జ్ఞాపకార్థం. సో ఆ ఈవెంట్ ని పురస్కరించుకుని రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద మార్చారు. అలాంటి అవార్డు అందుకున్న ఫస్ట్ పర్సన్ మనకి ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా విశ్వనాథ్ ఆనంద్ గారు. సో విశ్వనాథ్ ఆనంద్ గారితో మొదలైన ఇండియాస్ గ్రాండ్ మాస్టర్ జర్నీ ఈ రోజు అప్డేటెడ్ తో చూసుకుంటే 72nd గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద చేరింది మిత్రబా గుహాతో. 71st గ్రాండ్ మాస్టర్ గా సంకల్ప్ గుప్తా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా 71st అండ్ 72nd గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ ఇండియా కింద జస్ట్ విత్ ఇన్ ద ఫ్యూ డేస్ ఆఫ్ డిఫరెన్సెస్ లో ఈ రికార్డ్ ని క్రియేట్ చేసుకున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, మై 11 సర్కిల్ అపాయింట్స్ మొహమ్మద్ సిరాజ్ యాజ్ అ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. సో ప్రముఖ క్రికెటర్ అయిన మొహమ్మద్ సిరాజ్ గారిని ఇటీవల ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్
గేమ్స్ 24/7 ప్లాట్ఫామ్ అయిన మై 11 సర్కిల్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది. ఇది 2019లో దీన్ని ఇండియాలో లాంచ్ చేశారు. లైక్ క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, హాకీ, ఫుట్బాల్ ఇలాంటి వాటికి సంబంధించి యూజర్స్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 24/7 ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది మై 11 సర్కిల్ ద్వారా. సో గతంలో అంటే ఏప్రిల్ మంత్లో రణ్వీర్ సింగ్ని దీనికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఇటీవల మై 11 సర్కిల్ అనే దానికి మొహమ్మద్ సిరాజ్ని బ్రాండ్ అంబాసిడర్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దిస్ ఇస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది రీసెంట్గా స్లోవేనియాలోని లాస్కోలో జరిగింది. సో దాంట్లో జరిగిన ఏదైతే మనకి ఛాంపియన్షిప్ ఉందో ఇండియాకి సంబంధించిన మనికా బాత్రా అండ్ అర్చన గిరీష్ కామత్, సో వీళ్ళిద్దరూ కూడా మనకి డబుల్ విభాగానికి సంబంధించి మెడల్ని తీసుకురావడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ 2021 వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నమెంట్ అనేది మనకి రీసెంట్గా స్లోవేనియా కంట్రీలో జరిగింది. దానికి సంబంధించి ఇండియన్ ప్లేయర్స్ అయిన మనికా బాత్రా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అర్చన గిరీష్ కమత్ గారు సో అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది, టైటిల్ని గెలవడం జరిగింది దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ మనకి అంబాసిడర్ కి సంబంధించింది. రిషబ్ పంత్ బికమ్స్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హెర్క్లూ సైకిల్. సో హెర్క్లూ సైకిల్ అనే దానికి ప్రముఖ క్రికెటర్ అయిన రిషబ్ పంత్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. గతంలో మనం డిస్కస్ చేసాం. లైక్ ధోని వచ్చేటప్పటికి హోమ్ లేన్స్ కానీ, కావేరీ హాస్పిటల్స్ కి కానీ, లేకపోతే నెక్స్ట్ విరాట్ కోహ్లీ వచ్చేటప్పటికి డిఫరెంట్ వాటికి కానీ, డిజీ ఇన్సూరెన్స్ అనే వాటికి కానీ ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇలా ఒక్కొక్కరి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అలాగే రిషబ్ పంత్ గారు హెర్క్లూ సైకిల్స్ అనే దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా స్పోర్ట్స్ కి సంబంధించింది. ద ఫస్ట్ చైనీస్ విమెన్ వాక్ ఇన్ టు స్పేస్ గా చెప్పొచ్చు. సో వాంగ్ ఏపింగ్ బికమ్స్ ద ఫస్ట్ చైనీస్ విమెన్ టు వాక్ ఇన్ స్పేస్. సో జనరల్ గా మీకు ఆల్రెడీ తెలుసు వాలెంటీనా తెరిస్కోవా. సో ఫస్ట్ విమెన్ గా చెప్పొచ్చు స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళలో ద ఫస్ట్ విమెన్ ఇన్ ద వరల్డ్ హూ ఎంటర్డ్ ఇన్ టు దట్ స్పేస్ గా వాలెంటీనా తెరిస్కోవా గారిని చెప్పొచ్చు. సో అలాగే ఫస్ట్ చైనీస్ విమెన్ వచ్చేటప్పటికి మాత్రం వాంగ్ యాపింగ్. సో రీసెంట్ గా మనకి ఒక 60 days యొక్క ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది స్పేస్ కి సంబంధించి. సో దాంట్లో భాగంగా అండ్ చైనీస్ కి సంబంధించిన ఆస్ట్రోనట్ అయిన వాంగ్ యాపింగ్ అండ్ ఆమెతో పాటు జై జిగాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ గుంగ్ఫో అండ్ జై జిగాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాంగ్ ఏపింగ్ వీళ్ళ ముగ్గురు కలిసి ఎక్స్ప్లోర్ చేయనున్నారు. వీళ్ళల్లో మహిళగా వాంగ్ ఏపింగ్ ఉన్నారు. సో ఈమె చైనీస్ కి సంబంధించిన మొట్టమొదటి మహిళా వ్యోమగామిగా చెప్పొచ్చు. అలాగే చైనాకి సంబంధించి గతంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అర్త్ సైన్స్ శాటిలైట్ అనే దాన్ని ఇటీవల లాంచ్ చేసింది అని చెప్పేసి, అలాగే 3 సక్సెస్ఫుల్ రిమోట్ సెన్సరింగ్ శాటిలైట్ ని కూడా చైనా లాంచ్ చేసింది అని, అలాగే టై యువాన్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి తియాన్వెన్ 1 కానీ అండ్ తియాన్గాంగ్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చైనీస్ కి సంబంధించిన స్పేస్ రిలేటెడ్ న్యూస్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే చైనా స్పేస్ రైస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చైనాకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా స్పేస్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నోవాక్ జోకోవిక్ విన్స్ 37th మాస్టర్ టైటిల్ ఇన్ ప్యారిస్. సో ప్యారిస్ లో జరిగిన మనకి ఏదైతే టెన్నిస్ ఛాంపియన్షిప్ ఉందో సో దాంట్లో 37th మాస్టర్ టైటిల్ ని ఇటీవల జోకోవిక్ గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఓవరాల్ గా కెరియర్ లో ఇది 6th ప్యారిస్ టైటిల్ కూడా. అండ్ ఈయన సెర్బియాకి సంబంధించిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్ గా కూడా ఈయన చెప్పొచ్చు. సో అలాంటి జోకోవిక్ 37th మాస్టర్ టైటిల్ ఇన్ ప్యారిస్ ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ రోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది మనకి November 11th రికగ్నైజ్ చేశారు. దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జ్ఞాపకార్థంగా సో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇండియన్ ట్యాక్స్ ల్యాండ్స్కేప్ కి గురించి ఒక బుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు ఫైండింగ్ అ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కూడా ఒక బుక్కి సంబంధించింది. అది కూడా కొంచెం డిఫరెంట్ వర్షన్ అని చెప్పొచ్చు. బాంగ్లా వర్షన్ ఆఫ్ ద బుక్ ఆపరేషన్ ఎక్స్ లాంచ్డ్. అంటే 1971 లిబరేషన్ వార్ టైంలో ఇండియన్ నేవీ కానీ, బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ కానీ వీళ్ళిద్దరికి మధ్య జరిగిన సంఘటనలు కానీ, ఇప్పుడున్న కొన్ని కాంటెంపరీస్ ని కానీ ఇంక్లూడ్ చేసి ఆపరేషన్ ఎక్స్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది, అనే బుక్ ని లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మోరినరీ వతానాబీ. సో మోరినరీ వతానాబీ రీ-ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ లో ఉంది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లీడ్స్ 2021 రిలీజ్ అయింది. దీంట్లో గుజరాత్ అనేది టాప్ స్టేట్ గా నిలవడం జరిగింది.
అండ్ గ్లోబల్ డ్రగ్స్ పాలసీ ఇండెక్స్ అనేది కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్గా 30 కంట్రీస్కి సంబంధించి. దీంట్లో నార్వే అనేది టాప్లో ఉంటే ఇండియా 18th ర్యాంక్లో ఉంది, 30th ర్యాంక్లో బ్రెజిల్ ఉండడం జరిగింది, 29లో ఉగాండా అండ్ 28లో ఇండోనేషియా అనేవి లొకేట్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్, శ్రీనగర్ జాయిన్స్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ 2021. క్రాఫ్ట్స్ విభాగానికి సంబంధించి, క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ విభాగానికి సంబంధించి శ్రీనగర్ని యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ 2021లో జాయిన్ చేసింది. సో దీనితో అండ్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్న వారణాసి కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, జైపూర్ కానీ, సో వీటితో పాటు శ్రీనగర్ కూడా ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో ఇండియా తరపున యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశపు 71st గ్రాండ్ మాస్టర్గా సంకల్ప్ గుప్తా, నాగ్పూర్కి సంబంధించిన పర్సన్. 18 years గల ఈ సంకల్ప్ గుప్తా ఇటీవల 71 గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా, 71st గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, జోకోవిక్ విన్స్ 37th మాస్టర్ టైటిల్ ఇన్ ప్యారిస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వరల్డ్ టేబుల్ టెన్నిస్ అనేది ఇటీవల నిర్వహించడం జరిగింది. సో దాంట్లో ఇండియాకి సంబంధించిన ఎవరైతే మనకి ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారో సో వాళ్ళిద్దరూ కూడా టైటిల్ని గెలవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి చైనీస్ ఫస్ట్ విమెన్ వాక్ ఇన్ టు ద స్పేస్. అండ్ ఆమె పేరు వచ్చేటప్పటికి మనకి వాంగ్ ఎపింగ్ గా ఉంది. సో వాంగ్ ఎపింగ్ బికమ్స్ ద ఫస్ట్ చైనీస్ విమెన్ టు వాక్ ఇన్ స్పేస్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ బికమ్స్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హెర్క్లెస్ సైకిల్స్. సో హెర్క్లెస్ సైకిల్స్ అనే దానికి రిషబ్ పంత్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే గేమ్స్ 24/7 ప్లాట్ఫామ్ అయిన మై 11 సర్కిల్ అనే దానికి ఇటీవల మొహమ్మద్ సిరాజ్ అనే పర్సన్ ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.